అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. వంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదా? చాలా మంది ఆఖరికి బ్రాహ్మణులతో సహా ఈ అపోహ ఉంది. అసలు తోటి బ్రాహ్మణుడు ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళిపోతారు. ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు. నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్థం. పూర్వం గురుకులాల్లో ప్రతిరోజు గురువుగారు తన వద్ద విద్యని అభ్యసిస్తున్న బ్రహ్మచారులను భిక్షాటనకు ఊర్లోకి పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్ళి గృహస్థుల నుంచి వాళ్ళు ఇచ్చిన భిక్ష సేకరించి తెచ్చేవారు. ఆ కాలంలో ఎవరైనా గృహస్థు తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సమయంలో అలా భిక్షకి వస్తున్న ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి గాని ఎదురైతే వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్ళి అతన్ని సాదరంగా ఆహ్వానించి తగిన భిక్ష వేసి పంపించేవారు. అలా ఒంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురైనప్పుడు అతన్ని చూసి అతను దేనికి వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యం చేసి భిక్ష వేయకుండా వెళ్ళటం అతన్ని అవమానపరిచినట్టుంటుందని, అలా ఆ విధంగా భిక్ష కోసం వచ్చే వంటి బ్రహ్మచారి లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించుకోకుండా వెళ్ళడం దోషం. అంతే తప్ప అది అపశకునం కాదు. ఒక వేద పండితుడు జ్ఞాని ఎదురవ్వడం వలన మంచిదే తప్ప అది చెడు శకునం ఎప్పటికీ కాదు. ఒక్కోసారి అలా ఒకరు కాకుండా ఇద్దరూ లేక ఆ పైన ఎంతమంది ఎదురైనా వాళ్ళు ఏదో సమావేశానికో, వేద పారాయణానికో, చర్చిలకో లేదా ఏ జపహోమాలకో వెళ్తున్నారని అర్థం. ఈ రోజుల్లో భిక్షాటన చేసే బ్రహ్మచారులు లేరు. అలా రోజువారీ విద్యార్థుల చేత భిక్షాటన చేయించే గురుకులాలు అంతకన్నా లేవు. కాబట్టి ఏ కాలంలో అయినా సరే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురైనా అది మంచి శకునమే కానీ దుశ్శకునం ఎంత మాత్రం కాదని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఒక విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి. మనం బయటికి వెళ్తున్నప్పుడు ధర్మము అంటూ ఎవరైనా ఎదురైతే అతను బ్రాహ్మణుడు అవనియండి, బ్రాహ్మణేత్తరుడు కానియండి. వీలైతే అతనికి మీకు చేతనైన సహాయం నిష్కామ కర్మతో చేసి కదలండి. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు అనుకున్న కార్యం, మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది. సాటి మానవుడు ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మనం ఎంత? మనకున్న జ్ఞానం ఎంత? ఒక్కసారి ఆలోచించండి. అందువలన ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చేయడం ప్రతి ఒక్కరి విధి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.